వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మల్లాపూర్ డివిజన్లోని ఎస్సీ బస్తీకి సుమారు 74 లక్షల రూపాయలు మంజూరు అయిన సందర్భంగా మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కప్పర సాయి కిరణ్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం, స్వీట్స్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దంతూరి రాజు గౌడ్, పీజీ సుదర్శన్, బెల్లం గట్టయ్య, నెమలి అనిల్, కోయగూర బలరాజు, మక్తల బలరాజు, జమీలా బేగం, సురేష్, ఫాసుద్దీన్, మనోహర్, ఎస్వి కిట్టు, జానీబాయ్, జోస్, శ్రీనివాస్, రాజేష్, పర్వతాలు, మల్లుబాయ్, సతీష్, ఉపేందర్ రెడ్డి, కయ్యం ఫిరోజ్, శైలజ, సోని, ఇర్షద్, భాను, శ్రావణి గౌడ్, నజామా, సునీత, మైథిల్, శ్రీను, బస్తీవాసులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పరమేశ్వర రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, పరమేశ్వర రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. ప్రతిరోజు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ప్రతిరోజు శుభదినమే. ఈ 18 నెలల కాలంలో దాదాపు మన మల్లాపూర్ డివిజన్కు 30 నుంచి 35 కోట్ల రూపాయలు మన పరమేశ్వర గారు శాంక్షన్ చేయించారు. 10 ఏళ్ళ టీఆర్ఎస్ పాలనలో ఎప్పుడు కూడా ఈ రోడ్డు కానీ ఇంత చేసిన పాపన పోలేదు. ఇప్పుడు పరమేశ్వర దృష్టికి మనం తీసుకుపోయిన వెంటనే మన ఇప్పుడు డివిజన్ నాయకులు అనిల్ కానీ, ఇప్పుడు సాయి కానీ వీళ్ళందరూ తీసుకుపోయిన వెంటనే స్పందించి, ఇంతకుముందుకు ఒకసారి శాంక్షన్ అయితే కాంట్రాక్ట్ రాలేదని చెప్పేసి ఇది కాలేదు అది కాదని చెప్పేసి ఎన్నో ఆటంకాలు వచ్చేది. ఇప్పుడు శాంక్షన్ వెంటనే వారం 10 రోజులనే పని స్టార్ట్ అవుతుంది. అందుకు కాంగ్రెస్ గవర్నమెంట్కు ప్రజలందరూ బ్రహ్మరథం పట్టాలి. వచ్చే GHMC ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో 200 యూనిట్ల కరెంట్ కావచ్చు, సన్న బియ్యం అసలు మనం అది హామీలలో లేదు. అయినా కూడా ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇచ్చుకుంటా ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సు కానీ, ఎన్నో కొత్త రేషన్ కార్డులు కానీ ఎన్నో పనులు చేస్తుంది. దానివల్ల అందరూ దృష్టిలో పెట్టుకొని వచ్చే GHMC ఎలక్షన్లో మన కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టాలని మనవి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు మల్లాపూర్ డివిజన్లోని స్వామి వివేకానంద నగర్ కాలనీ కావచ్చు, మన ఎస్సీ బస్తీ కావచ్చు, మన ఓల్డ్ మల్లాపూర్ కావచ్చు, ఈ మూడింటికి మొత్తం కలిపి ఇవాళ 74 లక్షల రూపాయలు సీసీ రోడ్ పనులకు ఈరోజు మన మల్లాపూర్ డివిజన్కి మంజూరు చేయించిన మన రేవంత్ అన్న ప్రభుత్వానికి, మరియు అనుగుణ మన ప్రజా సమస్యలకే కష్టపడుతున్న మన మందమూల పరమేశ్వర అన్న గారికి మా మల్లాపూర్ ప్రజానికానం తరఫున, మా మల్లాపూర్ కాంగ్రెస్ కార్యకర్తల తరఫున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రజాసేవ లక్ష్యంగా ప్రజల సమస్యలే మన ధ్యేయంగా ముందుకు సాగుతున్న మన రేవంత్ అన్న ప్రభుత్వానికి, మన కాలనీలో అడుగడుగున మన కాలనీలో ప్రతి ఒక్క ప్రజానికాలు కానీ, ప్రతి ఒక్క ప్రజలు కానీ, ప్రతి ఒక్కళ్ళందరూ వారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇలాగే ముందుకు మన మల్లాపూర్ డివిజన్ ప్రగతి కోసం మన మందపూర్ల పరమేశ్వర అన్న గారి అడుగుజాడలో నడుస్తూ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కానీ, మన పార్టీలకు అతీతంగా కావచ్చు, ప్రతి ఒక్కరు మన మల్లాపూర్ డివిజన్ గురించి ప్రగతి పథం నడిపించడానికి కష్టపడాలని కోరుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ, బస్తీలో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై. ఇలా ముఖ్యంగా మన డివిజన్ల మల్లాపూర్ 5th డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలు చూసుకోవచ్చు మనం. ఇలా ఈ బస్తీ అనేది మనకు సామాజిక వర్గానికి మనకు వెనుకబడ్డ తరగతి అనుకొని ఒక ఎస్సీ బస్తీగా దీనికి ఇంతవరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటు చూసిన దాఖలు లేవు. ఇవాళ డంపింగ్ యార్డ్తో సహా ఇవాళ పార్కు నుంచి వచ్చే వాటర్తోని ఇవాళ ఎంత ఇబ్బంది పడుతురో అనేది మేము ఇంటింటికి తిరిగినాం. వాళ్ళ సమస్యలు ఏదో మేము తెలుసుకున్నాం. ఇవాళ 10 సంవత్సరాల నుంచి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలకు అన్యాయం అయిపోయారు ఈ కాలనీ. కాబట్టి ఇవాళ మొన్ననే ఇవాళ ఈ కాలనీల ఎస్సీ బస్తీ మేము తిరిగినాం. ఇవాళ ఎస్సీ బస్తీలో మాకు సామాజిక వర్గానికి డివిజన్ అధ్యక్షుడు ఇదే కాలనీలో ఉన్నాడు. ఆయన ద్వారా మేము ఏదైతే పరమేశ్వర్ రెడ్డి అన్న మా ఇన్ఛార్జ్ అయితే ఉన్నాడో వెంటనే ఈ 10 ఏళ్ళు అవుతుంది ఇక్కడ 10 రూపాయలు పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా అన్యాయం అయిపోతున్నారు ప్రజలంటే. ఇలా ఒక్కొక్కసారి మనం గమనించుకోవచ్చు, డంపింగ్ యార్డ్ వాటర్ దీని కిందికెళ్ళి పోతాయి.
వాళ్ళు తట్టుకోలేరు ఈ వాటర్ వాసనకి. వాళ్ళు ఎట్లా ఉన్నారో, ఎట్లా తిన్నారో, ఎట్లా వండుకురో అనేది కూడా చూసిన దాఖలు లేవు. దీన్ని వెంటనే పరమేశ్వర్ అన్న దృష్టికి తీసుకపోతే 74 లక్షలు ఒకటే టెండర్కి వేయడం జరిగింది. వివిధ ఏదైతే వార్డ్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉన్న లైన్ కావచ్చు, ఈ స్వామి వివేకానంద లైన్ కావచ్చు, ఇలా ఓల్డ్ విలేజ్ల రేషన్ షాప్ లైన్ కావచ్చు, ఇలా సామాజిక వర్గ వెనుకబడ తరగతులు అనుకొని ఇలా కాలనీకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు, గత ప్రభుత్వ నాయకులు, ఎమ్మెల్యే కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, ముక్కులు మూసుకొని పోయిన రోజులు చూసినాం మనం. ఇలా బస్సుకి కండ్ల ముంగట పొంగుతున్నా కానీ ఎట్లా బతుకుతున్నారని అడిగిన దాఖలు లేవు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి, ప్రతి కాలనీకి సీసీ రోడ్ వేసుకుంటూ, డ్రైనేజ్ లైన్ వేసుకుంటూ పోతున్నాం. రాబోయే రోజుల్లో ఏ కాలనీకి ఏ సమస్య ఉన్నా దాన్ని మా దృష్టికి తీసుకురావాలి. వెంటనే వాళ్ళని మేము కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పి ప్రజలందరినీ నేను కోరుతున్నా, ప్రతి కాలనీని కోరుతున్నా. ఇంకొకటి చెప్పాలంటే ఇవాళ నక్కతోకం దొక్కిన కార్పొరేటర్ అనుకుంటుండ ఆయన, నేను ఏం చేయకుండా గెలిచినా నేను అట్లనే పని చేసుకుంటూ పోతా అంటుండు. నువ్వు ఏం పని చేసినావో, నువ్వు నీ ఎంత దిద్దినావో నీ సంసారము ఒక్కసారి ఒక్కొక్క కాలనీకి తిరిగితే నీకు అర్థమవుతుంది. ఏ కాలనీలో నువ్వు ఏం పని చేసినావో ఇప్పటికైనా లెక్క చెప్పమని అడుగుతున్నాం. ఇవాళ నీ 10 ఏళ్ల పాలన అంటే 120 నెలల నీ పాలన, ఇవాళ మాది 18 నెలల పాలన. నీ 120 నెలల పాలన లెక్క పెట్టు, నా 18 నెలల పాలన మేము ముంగట పెడతాం. ఇవాళ నువ్వు 120 నెలల పాలన ఫామ్ హౌస్కు ఫామ్ అయిన నీ అధినేత ఎట్లుండో, ఇవాళ నీ ఇంటికి పరిమితమైన నీ కార్పొరేటర్ నువ్వు అదే మాదిరిగా బతున్నావు తప్ప ఇలా ప్రజలు ఎట్టుపోతున్నారు, వాళ్ళ సమస్యలు ఎట్లున్నాయి అన్న చూసిన దాఖలు లేవు. దయచేసి చెప్తున్నాం, ఇంకొకసారి ఇట్లా కాంగ్రెస్ పార్టీల గురించి కానీ, మా అధినేత గురించి కానీ, టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఇలా కార్పొరేటర్ నిన్న ఒక మాట మాట్లాడుతున్నా, ఆయనకు పాలాభిషేకం చేయాలంట. అలా నాయకుడు మాట్లాడుతుండు, మా కార్పొరేటర్కి పాలాభిషేకం చేయరు. ఒక్కసారి ఈ బస్సులకు వచ్చి రమ్మని చెప్పు, పంచామృతాభిషేకం చేస్తారు ఆయనకు. బస్సులు అందరూ 3 బిందెలు పట్టి పెట్టిర్రు. అయ్యా నువ్వు వస్తే పంచామృతాభిషేకం చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి జర బస్సుల పండు తిరగకు. వాళ్ళు రెడీ పెట్టిన బిందెలు ఎప్పుడు గుప్తారో తెలియదు. దయచేసి అర్థం చేసుకో, నువ్వు ఏం చేసినావో ఒకసారి నీ మనస్ఫూర్తిగా నువ్వు అర్థం చేసుకొని మెదులుకోమని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎవరు పట్టించుకోవాలి. ఆయన వచ్చి అడిగితే ఆ నీళ్ళలో ఎందుకు కట్టుకున్నావు అమ్మ ఇల్లు అని అన్నాడు బీఆర్ఎస్ పార్టీ. ఆయన దేవేందర్ రెడ్డి. మరి అలాంటి వాళ్ళ పేరు మాకు ఎందుకు, ఎప్పుడు వచ్చినా కానీ అట్టే వెళ్ళిపోతాడు. ఆ గల్లీలో మాకు రోడ్ అయ్యా అంటే కూడా ఆ గల్లీలో ఎందుకు కట్టుకున్నావు ఇట్లా మాట్లాడతాడు ఆయన. ఏం చెప్పాలి ఆయన పేరు. కాంగ్రెస్ పార్టీ వచ్చి మాకు ఫ్రీ బస్ అయింది, మాకు మంచిగా సన్న బియ్యం వస్తున్నాయి, మా కరెంట్ బిల్ మూడు అయితే మాకు 3 అయినా మాకు సంతోషమే. 3000 దక్కుతున్నాయి మాకు. ఇంకేంటి, ఇంతకంటే ఇంకా ఎక్కువ ఆశ ఏం లేదు. కార్పొరేటర్ పోతాడు దేవేందర్ గారు, ఇక్కడికి వెళ్ళిపోతాడు. ఆ పేరు అవసరం లేదు, దేవేందర్ రెడ్డి ఏదైనా కానీ మాకు అవసరమే లేదు. ఆయన ఎన్నోసార్లు వెళ్ళిపోతాడు. అక్కడదాకా రాలేరాడు. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు అన్ని రకాలుగా ఆదుకుంటుందని అంటున్నారు. అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అభివృద్ధిలో కూడా ముందు తీసుకెళ్తుంది కూడా. మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి మేము అందరం వచ్చి ఇప్పుడు పాలాభిషేకం కూడా చేసినాం. ఈ రోడ్డు ఇదంతా అయినాక కూడా మేమే పిలిపించి పాలాభిషేకం చేస్తాం. అప్పుడు మా ఇష్టంతో మేము పిలిపించుకొని చేస్తాం. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.